ఆదిలాబాద్ పట్టణంలోని బడా తలాబ్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్షం కార్యక్రమంలో భాగంగా పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాలు, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే కలిగే లాభాలను ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది, గర్భిణీలు, బాలింతలకు వివరించారు. వార్డు కౌన్సిలర్ పిన్నవరం రాజేశ్వర హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి తన సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు. గర్భిణీలు, బాలింతలతో ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యం పాటిస్తే ఈ పోషకాహారంతో పాటు కొంచెం వాకింగ్ అది కూడా చేస్తే సరే ఇంకా మిగతా విషయాలు మా సూపర్వైజర్ మరి ఏఎన్ఎం కూడా తెలియజేయడం జరుగుతుంది. పిల్లలు బాలికలు మహిళలకు పోషణలోపం విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం తల్లులకు, తోటి టీచర్లకు అందరికీ. మున్సిపల్ మాజీ చైర్మన్ స్వర్గీయ లాలా రాధేశ్యామ్ స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లాలా రాధేశ్యామ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని పలు పాఠశాలల్లో సొసైటీ ద్వారా పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. సొసైటీ సభ్యులు లాలా మున్నా, లాలా అర్జున్, అభిలాష్, కైలాష్, అక్షయ్, ఫ్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేసి పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. ఎప్పుడు నిత్యం ఆదిలాబాద్ యొక్క ప్రజల మరియు అదేవిధంగా విద్యార్థుల యొక్క సేవలు నిమగ్నమైనారు. కావున గత 6 సంవత్సరాల నుండి లాలా వెల్ఫేర్ సొసైటీని స్థాపించి ఆయన కుమారుడు అదేవిధంగా ఆయన సోదరుడు అయినటువంటి లాలా మున్నా గారు మరియు ఆయన కుమారుడు లాలా అర్జున్ గారు ఆయన అడుగుజాడలో ఆయన జ్ఞాపకార్థం ఆయన యొక్క ఆశయాలను ముందుకు నడిపిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశారు. పోయిన కరోనా టైంలో కానివ్వండి, అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా విద్యార్థులకే లేదా ఆదిలాబాద్ యొక్క ప్రజలకు కానివ్వండి, ఫుడ్ డొనేషన్ కానివ్వండి, బ్లాంకెట్స్ కానివ్వండి, చదువు కొరకై పుస్తకాలు కానివ్వండి, ఇలా ఎగ్జామ్స్ టైంలో ప్యాడ్లు కానివ్వండి.